ఒక షో చూసాను మీది. ఆ పాప చిరంజీవి గారిని అవును. కలవాలనుకుంటే మీరు అప్పటికప్పుడు ఫోన్ చేసి యాహ్! ఆయనతో మాట్లాడడం. ఆ మూమెంట్ ఎలా సార్? ఆ మూమెంట్ ఎలా జరిగింది ఆ రోజు? అంటే నేను ఆయనకి జెన్యూన్‌గానే వాళ్ళు అడిగిందే చెప్పాను. ఇట్లా 'వర్ణం' అనే పాప మిమ్మల్ని కలుస్తుంది. అయ్యో! నేను ఆ అమ్మాయిని నేను టీవీలో చూసాను. చాలా చక్కగా పాడుతుంది. తీసుకురా. అండ్ ఆయనకి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంకు సో అవును. హ్మ్. హీస్ టు దట్ ఇది కదండీ. ఆయన కొంతమంది డాక్టర్స్‌తో మాట్లాడారు. వచ్చాక పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఫ్యామిలీకి ఏదున్నా నేనున్నానని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చారు. అండ్ ఫ్యూచర్‌లో ఏ మెడికేషన్ కావాలన్నా కూడా నేను చూసుకుంటానని చెప్పారు. అండ్ 5,00,000 రేపు మీకు టెలికాస్ట్ అవుతుంది. హ్మ్. ఇంకా సరిగమప ఫైనల్‌లో 5,00,000 చెక్ ఆ ఫ్యామిలీకి ఆయన అందించారు. హ్మ్. సో, అదే నేను చెప్తున్నాను కదండీ. అవసరమా అంటే అది ఇప్పుడు ఆయనేం చెప్పుకోలేవా? అవును. ఇదేం లేదు. బట్ ఇట్స్ నీడెడ్ ఫర్ దట్ కిడ్. ఏదో ఒకటి ఆ పాపకి ఫిక్స్డ్ డిపాజిట్ ఏస్తే ఇట్ విల్ హెల్ప్ అవును. టు దెమ్. అది కూడా ఒక హార్ట్ ఉండాలి కదండీ. ఒక మనిషికి చేయాలనేది కూడా. ఇన్ దట్ వే హీస్ గ్రేట్. చిరంజీవి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, మీలా పనిచేసిన వాళ్ళందరూ చెప్తుంటారు. ఆయన సినిమా సెట్‌లో సినిమా షూటింగ్ లేనప్పుడు గానీ, ఆయన ఖాళీగా ఉన్నప్పుడు కానీ, ఆ డైరెక్టర్‌లను కూర్చోబెట్టుకొని, ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు, ఆయన ఫేస్ చేసి వచ్చిన కొన్ని విషయాలు, ఆయన జీవితంలో ఎదురైన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చెప్పి ఇన్‌స్పైర్ చేస్తుంటారు ఆయన. ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తాను కదండీ. అటాకింగ్ మోడ్‌లో ఉండరండి ఆయన. అండ్ ఏదన్నా పక్కన వాళ్ళు కూడా చెప్తారు ఎందుకమ్మా ఓవర్‌గా రియాక్ట్ అవ్వకండి అండ్ లెట్ దెమ్ టాక్. సో, మీ పీస్ ఆఫ్ మైండ్ మీరు కోల్పోవద్దు. ఒక మాట మన నోటి నుంచి బయటకు వస్తే అది మనం వెనక్కి తీసుకోలేము. సో, లైక్ బీ పేషెంట్ ఇలా చెప్తుంటారు ఆయన. సో, యాక్చువల్ నేనే ఎక్కువ స్లిప్ అవ్వను. సో, నేనే చాలా జాగ్రత్తగా ఉంటాను. ఆయన ఇంకా జాగ్రత్త మనిషి. ఆయన ఏమైనా ఇన్సిడెంట్లు ఏమైనా పంచుకున్నారా మీతోటి ఆయన జీవితంలో సంబంధించిన? సో బోలెడండి. అండ్ బోలెడు. అంటే లైఫ్‌లో ద బిగినింగ్ స్టేజ్ నుంచి ఆయన వచ్చే ప్రాసెస్‌లో ఆయన ఎదుర్కొన్న ఛాలెంజెస్, అప్‌కమింగ్‌గా ఉన్నప్పుడు ఛాలెంజెస్, ఆయన్ని స్టార్డమ్‌లో ఉన్నా కూడా ఆయనకి రావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పుడు నేను అప్పుడప్పుడు కొద్దిగా సఫకేట్ అవుతున్నా కూడా చెప్పేవారు. ఇదంతా ఏంటమ్మా నీ ఇది డిసైడ్ చేయాల్సింది ఆడియన్స్. సో, అలా ఉన్నాను కాబట్టి నేను కొన్నేళ్ళు నేను ఇప్పటికీ కూడా వాటా చిరంజీవి అనేది ఇప్పటికీ ఆడియన్స్‌లో నేను ఆ సిట్యుయేషన్ పొజిషన్‌లో ఉన్నానంటే కారణం వాళ్ళ దగ్గర నీకు లవ్ ఉంది కదా! సో, టేక్ థాట్. సో, ఇది అసలు నెగ్లిజిబుల్. ఇట్లా చాలా ఆయన పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ చెప్తుంటారు. అండ్ మోస్ట్ కాంప్లికేట్ చేసుకోవద్దు లైఫ్‌ని. ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు.